నమస్కారం. వెల్కమ్ టు ట్రెడిషనల్ ఫుడ్. సాంప్రదాయమైన వంటకాలలో ఇప్పుడు మనము చికెన్ కీమా ఫ్రై చేసుకుందాము. కావాల్సిన పదార్థాలు: చికెన్ కీమా, ఉప్పు, కారము, పసుపు, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి, కొబ్బరి తురుము, ఉల్లిపాయలు, ఆయిల్, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు మనము ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ముందుగా నూనె వేద్దాము. ఒక నిమిషం పడుతుంది, నూనె వేడి కావాలి. ఓకే అండి, ఇప్పుడు నూనె మరిగింది. ఇందులో మనము ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేద్దాం. ఉల్లిపాయలు అండి, కట్ చేసి పెట్టుకున్నాం కదా, ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు. ఇప్పుడు ఇవన్నీ బాగా దోరగా వేగాలి. ఒక 2 నిమిషాలు పడుతుంది. ఇవి దోరగా వేగాయి ఉల్లిపాయలు. ఇందులో మనము కరివేపాకు వేసుకుందాం. తర్వాత కొద్దిగా పసుపు వేద్దాం. కలుపుకున్న తర్వాత ఇందులోకి చికెన్ కీమా వేద్దాం. ఈ చికెన్ కీమా బాగా కలిపి, ఇప్పుడు చికెన్ కీమా వేసుకున్నాం కదా, ఇది వేగటానికి 5 నిమిషాలు పడుతుంది. ఓకే, ఇది దోరగా వేగిందండి చికెన్ కీమా. ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. ఉప్పు కారం వేసుకున్నాం కదా, ఉప్పు కారం కీమాకు బాగా పట్టేదాకా 2 నిమిషాలు ఆగుదాం. ఓకే అండి, ఇది చికెన్ కీమా ఇప్పుడు బాగా ఉడికింది. ఇందులో మనము ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి పొడి వేస్తున్నాము. దీన్ని బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇందులోనే చికెన్ మసాలా వేస్తున్నామండి. చివరగా కొత్తిమీర వేసుకుందాము. ఓకే అండి, దీన్ని 1 నిమిషం ఇలాగ పెట్టేద్దాము. ఓకే అండి, చికెన్ కీమా ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసి చెప్తాను. చికెన్ కీమా ఫ్రై చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ.